నమస్కారం. కిందటి భాగంలో మన హిందూ సమాజంలో వచ్చే వివిధ పండుగల్లో భాగంగా సంక్రాంతి పండుగ, ముఖ్యంగా భోగి జరుపుకోవడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాలు కొన్ని చర్చించుకున్నాం. ఇక మకర సంక్రాంతి కనుమ నాడు, తర్వాత పెద్ద పండుగ అనేటువంటి ఈ 2 రోజులు జరుపుకునేటువంటి మన ఈ ఉత్సవం వెనుక ఉన్నటువంటి మనకు కొన్ని అంతరార్థాలనండి, లేదా దాని వెనుక ఉన్నటువంటి సంకేతాలు లేదా సందేశం, వీటి గురించి కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగి మరుసటి రోజున అంటే జనవరి 14న మనకు కనుమ పండుగ అని చేస్తాం, సంక్రాంతి పండుగ అని చేస్తాం. సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రయాణించడంతో ఈ మకర సంక్రమణం అనే పేరుతో మకర సంక్రాంతి అనే పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇంతకు ముందు అంటే మనకు దక్షిణాయన కాలం అని ఏదైతే పిలుస్తున్నామో భాగం, ఆ కాలంలో సూర్యుని యొక్క కిరణాలు దక్షిణ వైపు నుండి ప్రసరింపజేసేవారు. నేటి నుండి అంటే ఈ సంక్రాంతి పండుగ నుండి సూర్యకిరణాలు ఉత్తరం వైపు నుండి మనకు ప్రసరింపజేయడం జరుగుతుంది, భూమికి దగ్గరగా వస్తుంది. ఇప్పటి నుండి మనకు పగలు ఎక్కువగా ఉంటుంది, రాను రాత్రిపూట అంటే చీకటి తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వచ్చి కొంత వేడి వస్తుంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. భీష్ముడు కూడా దక్షిణాయన కాలం అంతా సాధన కాలం, ఉత్తరాయణ కాలం అంతా పుణ్యకాలం అంటారు. భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన సందర్భంలో కూడా ఉత్తరాయణ కాలం వచ్చే వరకు తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. అంటే ఆయనకు తండ్రి ద్వారా స్వచ్ఛంద మరణం, తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మరణించేటువంటి ఒక వరాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాన్ని అట్లా నిలుపుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన ప్రాణోత్క్రమణం, తన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. అది ఈ నెలలో మనకు జనవరిలో 29, 30 తారీఖుల మధ్య భీష్మ ఏకాదశి అని వస్తుంది. ఆ కాలంలో వెళ్ళిపోతాడు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. మకర సంక్రాంతి నుండి వచ్చేటువంటిదంతా కూడా పుణ్యకాలంగా మనం భావిస్తాం. ఈ కనుమ నాడు ముఖ్యంగా కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఈ కొత్త ధాన్యంతో చేసేటువంటి వంటకాలుతో మనం పూజిస్తాం, భగవంతుని పూజిస్తాం. ముఖ్యంగా సూర్యారాధన ఇందులో మనకు ప్రధానంగా కనబడుతుంది. కనుమ నాడు కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో పూర్తి ధాన్యం కనుక ఇంటికి రాలేని పరిస్థితిలో ఆ ధాన్యానికి సంబంధించినటువంటి దంట్లు, జొన్న దంట్లు, శనగ దంట్లు, కుసుమ, అవస పొలాల్లో ఉంటుంది కాబట్టి అవి తెచ్చుకొని ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి వాటిని గొంతెమ్మలు అంటాం, కడప దగ్గర కానీ అట్లనే వాకిట్లో కానీ పెట్టి చుట్టూ ఆ దంట్లు వేసి లేదా కొత్త ధాన్యాలు వేసి దాంట్లో ముఖ్యంగా మనకు గడ్డి నువ్వులు, తెల్ల నువ్వులు, చెరుకు ముక్కలు, జీడిపళ్ళు, రేడిపళ్ళు ఇవన్నీ కలిపి వాటిలో కూడా ఆ గొబ్బెమ్మల చుట్టూ పోసి ఆ విధంగా అంటే ముందే మనకు అలికి అదంతా కూడా అంటే కలాపి చల్లి ముగ్గు వేసి ఇదంతా వేసిన తర్వాత వీటిని అలంకరిస్తారు. ఇట్లా అలంకరించి మనం భగవంతుని పూజ చేస్తాం. ఈ ఏ దైవాన్ని మనం పూజించాలి అనేటువంటిది కూడా మనకు శాస్త్రాలు చెప్పబడేది. మనకు దైవం అనేక రూపాల్లో అనేక నామాలతో ఉన్నది కాబట్టి మన ఇష్ట దైవాన్ని అంటే మన ఇల దైవం అంటాం, ఇంటి దేవుడు, అట్లా చేయొచ్చు. లేదా ఎక్కువగా శ్రీమన్నారాయణను పూజించడం, సూర్యారాధన చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది కాకుండా ఈ గొబ్బెమ్మలే కాకుండా ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హరిదాసులు రావడం, గంగిరెద్దులు రావడం అంటే ఇంటి ముందుకు రావడం, వాళ్లకు తగిన దానం చేయడం, బట్టలు కానీ కొత్త వస్త్రాలు కానీ ధాన్యం కానీ దానం చేయడం ఇవి జరుగుతుంది. కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి కొత్త బియ్యంతో పరమాన్నం చేసి దాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తాం. అది కాకుండా నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనె, అన్ని నూనెలు కావు. అందుకే తైలం అనేటువంటి పదం ఎక్కడి నుండి వచ్చింది? తిలలు అనే పదం నుంచి వచ్చింది. తిలలు అంటే నువ్వులు, తిలల నుండి వచ్చేదే తైలం, నువ్వుల నుండి వచ్చేదే నూనె. మిగతా అన్ని నూనెలు అని మనం వాడుతున్నాం విస్తృతార్థంలో, కానీ
నిజానికి నూనె అంటే నువ్వుల నుండి వచ్చేది. ఆ నువ్వుల నూనెను పెట్టుకోవడం లేదా నువ్వులను పిండిగా రుబ్బి వాటిని శరీరానికి పెట్టుకొని అట్లా స్నానం చేయడం అవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇది ఒక సాంప్రదాయంగా మనకు వస్తున్నది. అట్లా స్నానం చేసిన తర్వాత దైవారాధన ఇవన్నీ జరిగిపోతాయి. ఇంకా పిల్లలు గాలిపటాలను ఎగరవేయడం ఇది కూడా మనం చూస్తాం. అట్లనే హరిదాసులు రావడం, గంగిరెద్దులు రావడం ఇది కూడా మనకు సర్వసాధారణం. ఇంకా మనకు కోస్తా జిల్లాలకు అటువైపు చూస్తే కోడి పందాలు అవి కూడా మనకు సర్వసాధారణంగా కనబడతాయి. అంతటా లేకపోవచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. మన దేశం అంతటా కూడా, భారతదేశం అంతటా కూడా, అంతేకాదు బంగ్లాదేశ్, అట్లనే నేపాల్, శ్రీలంక ఇటువంటి దేశాలకు కూడా, దేశ విదేశాలకు కూడా సంక్రాంతి పండుగ వివిధ పేర్లతో వివిధ సాంప్రదాయాలుగా వివిధములుగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. మనకు అక్కడక్కడ పత్రికల్లో వాటిలో కూడా మనం చదువుకోవచ్చు ఎక్కడ ఏ విధంగా జరుపుతున్నాం. అయితే ఈ గాలిపటాలు ఎగరవేయడము, హరిదాసులు రావడము, ఈ కోడి పందాలు ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఇది వ్యవసాయదారుల పండుగ కాబట్టి, వ్యవసాయదారులు అంటే ఇప్పుడు మనకు ట్రాక్టర్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో ఒక 40-50 సంవత్సరాల కింద ఇవన్నీ లేవు కదా. అప్పుడు మనకు ఎద్దులు లేదా ఆవులు లేదా గేదెలు ఏంటంటే పశు సంపద ద్వారా వ్యవసాయం, ముఖ్యంగా పశు సంపద ద్వారా వ్యవసాయం జరిగేది కాబట్టి రైతులు పశువులను తప్పనిసరిగా పొలాలకు తీసుకుపోవడము, అక్కడ వాటితో పని చేయించడము, ఆ వ్యవసాయ పనిముట్లతో పనిచేయడము, నాగలి గుంటుగా మొదలైనటువంటి వాటితో పనిచేయడం ఉండేది. కానీ సంక్రాంతి రోజున కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఈ పశువులను అన్నింటిని కూడా కడిగి, ముఖ్యంగా పశువులను కట్టేసేటువంటి కొట్టం అంటాం, పశువుల పాక అంటాం, పశువుల కొట్టం అంటాం, వాటిని కూడా శుభ్రపరిచి, పశువుల కొట్టను కూడా మంచిగా శుభ్రపరిచి ఈ పశువులను బాగా వాటికి కూడా స్నానం చేయించి వాటికి పూజించి, ముఖ్యంగా పూజలు చేసి వాటికి ఈరోజు ఏ పని చెప్పకుండా, అంటే ఆ వ్యవసాయ పనిముట్లను కూడా పూజించేది, కనీసం పూజించి ఆ పశువులకు ఎటువంటి పని చెప్పకుండా, అంటే ఎటువంటి ఆ పొలాలకు వెళ్ళడం ఆ పని చేయకుండా వాటికి ఈరోజు వాటికి ఒక రకంగా రెస్ట్ ఇవ్వడం అంటాం కదా, అట్లా చేస్తాం. కాబట్టి ఇంట్లో నుండి సంక్రాంతి నాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని పెద్దలు చెప్తే మనం అనుకుంటున్నాం సంక్రాంతి పీడ దినం కదా, ఇంకెక్కడే పోతే ఏమవుతుందని. కాదు, దాని వెనుక ఏం మూఢనమ్మకం లేదు. ఎందుకంటే పశువుల చేత నిత్యం పని చేయించే రైతు ఈరోజు ఆ పశువులకు విశ్రాంతిని ఇస్తాడు. వాటిని పూజించి వాటికి కావాల్సినటువంటి ఆ గడ్డి కానీ అవన్నీ వేసి నైవేద్యాన్ని కూడా సమర్పించి, భగవంతులకి ఎట్లయితే మనం భగవత్ పూజలు నైవేద్యం సమర్పించాం అట్లా వాటికి కూడా నైవేద్య సమర్పణ చేసి వాటికి ఒక రకంగా విశ్రాంతిని ఇస్తాడు. పశువులకు విశ్రాంతి దొరికిందంటే రైతులకి ఇంకేం పని ఉంటుంది, పొలానికి వెళ్ళే పని ఉండదు. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అనేటువంటిది ఒక మాట వచ్చింది తప్ప ఇందులో మూఢనమ్మకం అంటూ ఏమీ ఉండదు. అయితే వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో కూడా వివిధ పేర్లతో కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అస్సాంలో సంక్రాంతిని మాఘ బిహు అనే పేరుతో జరుపుకుంటున్నాం, భోగాలి బిహు అని కూడా పిలుస్తారు. అట్లనే జమ్మూ కాశ్మీర్లో ఉత్తరాయణ్ లేదా అత్రాయణ్ అనే పేరుతో సంక్రాంతి పండుగ ఉంది. అట్లనే బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీన్ని సక్రాత్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అట్లనే మనకి ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇక్కడ కూడా మనకి ఇట్లా సంక్రాంతి పండుగ జరుగుతుంది. అయితే ఏ విధంగా అంటే ఏ పేరుతో పిలిచినా దేశమంతా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. ఒక్కొక్క భాషలు వేరున్నాయి, ప్రాంతాలు వేరుంటాయి, అక్కడ వస్త్రధారణలో ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యం వేరుగా ఉంటుంది. కాబట్టి వస్త్రధారణ కూడా మన దేశంలో వివిధ సంస్కృతులను ప్రతిబింబించేటువంటి భిన్న సంస్కృతులు ఉన్నాయి. కాబట్టి దేశమంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం, దీన్ని యూనిటీ అండ్ డైవర్సిటీ అంటున్నాం, మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. కాబట్టి భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో విభిన్నంగా ఒకే పండుగను విభిన్నంగా జరుపుకునేటువంటి ఒక తాత్విక భావన ఈ దేశంలో ఉన్నది. ముఖ్యంగా ఈరోజు పూరి జగన్నాథ్ ఆలయంలో, ఒరిస్సా దగ్గర పూరి జగన్నాథ్ ఆలయంలో కొత్తగా వచ్చినటువంటి కొత్త బియ్యం, కొబ్బరితో, కొత్త బియ్యంతో, పప్పు ధాన్యాలతో తయారు చేసినటువంటి రసగుల్లాలు అనేటువంటి ఒక పదార్థం తయారు చేసి అక్కడ నైవేద్యంగా పెట్టి అది పంచుతారు. మన దగ్గర కూడా అది ఉంది. నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా చేసి పంచుకుంటాం. ఈ నువ్వులు బెల్లం తినడం వల్ల మనకు ఆరోగ్యపరమైనటువంటి ఉష్ణత పెరిగి వ్యాధులు రాకుండా ఉండడానికి చేసేటువంటి పని. కాబట్టి అనేక రకాల పిండి వంటలు ఉన్నాయి దీంట్లో.
ఈ అనేక రకాల పిండి వంటల నేపథ్యంలో కూడా ఆరోగ్య సూత్రత ఉంది. ముఖ్యంగా భోగి పండుగ నాడు నువ్వుల రొట్టెలు చేస్తారు. అట్లనే సంక్రాంతి నాడు కలగూర అని అన్ని రకాల ఆకుకూరలు, శనగ కానీ లేక తోటకూర కానీ ఇతరత్ర ఆకుకూరలన్నీ వేసి అందులో అనుములు, బెబ్బర్లు అంటే ప్రోటీన్ ఇచ్చేటువంటి, మనకు ప్రోటీన్ ఫుడ్ అంటాం కదా, అట్లా గింజలు వేసి ఒక కూర తయారు చేస్తారు, ఒక కర్రీ. దాన్ని కలగూర అంటారు. ఈ నువ్వుల రొట్టెలు ఆ కలగూరతో తినడం వలన మనకి ఇప్పటివరకు చలికాలంలో వచ్చేటువంటి వ్యాధుల బారిన పడకుండా కూడా జాగ్రత్త పడతామనేటువంటి ఒక విషయం కూడా ఇందులో దాగి. అంటే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పండుగలో ఏదో ఒక పదార్థం, ఒక ప్రత్యేకమైన పదార్థంతో భగవంతుని నివేదించాలి, ఇది స్వీకరించాలని మన పెద్దలు నిర్ణయించారు. అదే ఎందుకు తినాలి, ఆ వంటనే ఎందుకు చేయాలి, ఆ వంటనే భగవంతునికి మనం నైవేద్యంగా ఎందుకు పెట్టాలి అనేటువంటి ప్రశ్నలు మన ముందు ఉంటాయి. అంటే ఏ వాతావరణంలో ఏ పదార్థాలను మనం స్వీకరించడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి ఒక ఆరోగ్య సూత్రం అందులో దాగి ఉంటుంది. ఈ ఆరోగ్య సూత్రానికి అనుగుణంగానే భగవంతునికి ఇది నివేదించండి అని మన పెద్దలు చెప్పినారు. దీన్ని ఒక మూఢనమ్మకంగా మనం ఎప్పుడు కూడా స్వీకరించవద్దు. అందుకే ఈ పండుగల్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ఈ పదార్థాలను తయారు చేసి, ముఖ్యంగా అన్నంతో పరమాన్నం తయారు చేయడం కావచ్చు, ఈ కలగూర కావచ్చు, నువ్వుల రొట్టెలు కావచ్చు, నువ్వులతో చేసేటువంటి బెల్లంతో నువ్వులతో చేసేటువంటి ఉండలు కావచ్చు, వీటన్నిటిని పంచుకోవడం వల్ల పరస్పర ఆత్మీయత పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో కొబ్బరి తోటల్లో అరటాకు భోజనాలు చేస్తారు, విందు ఏర్పాటు చేస్తారు. మనం కార్తీక మాసంలో వనభోజనం ఎట్లా చేస్తామో ఈ సంక్రాంతి సందర్భంలో ఆంధ్రలో చాలామంది కొబ్బరి తోటలు ఎక్కువ కాబట్టి అక్కడ కోనసీమ ముఖ్యంగా అక్కడ ఒక అరటి ఆకులో ఈ చేసినటువంటి పదార్థాలు, కొత్త ధాన్యాలతో చేసే ఈ పదార్థాలని వాటిని విందుగా ఏర్పాటు చేసుకొని భోజనం చేస్తారు. అది ఒక సంబరం, సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ. వీటన్నిటి వెనుక ఒక శాస్త్రీయత, ఆరోగ్య సూత్రత ఉన్నది. కాబట్టి ఇందులో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పండుగల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కాబట్టి ప్రతి పండుగ వెనుక మనం గుర్తుంచుకోవాల్సింది ఒక సాంస్కృతిక నేపథ్యం, ఒక ధార్మిక నేపథ్యం, కొన్ని ధార్మిక విలువలు, కొన్ని నైతిక విలువలు, కొన్ని సాంస్కృతిక విలువలు, కొన్ని మానవీయ విలువలు, వీటితో కూడిన ఒక సామాజిక బాధ్యత. అంటే ఈ పండుగలను మనం కేవలం ఒక తంతుగా జరపకుండా వీటి వెనుక ఉన్న శాస్త్రీయతను మనం తెలుసుకొని మన భావితరాలకు అందించే బాధ్యత మనది. మన భావితరాలు కూడా, అంటే ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పి మనం ఇట్లా చేయాలి, ఇది చేస్తే ఇట్లాంటి లాభాలు ప్రయోజనాలు ఉన్నాయని పండుగల యొక్క నేపథ్యాన్ని గురించి కూడా మనం చెప్పాలి. ఎందుకంటే పండుగలు వస్తూనే చేస్తున్నామని కాకుండా ప్రతి పండుగ వెనుక ఉన్న నేపథ్యాన్ని మన పిల్లలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. మన పూర్వీకులు మనకు వీటినన్నింటిని అందించిపోయినరు కాబట్టి మనము కేవలం మన భావితరాలకు మనం అందించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. మన భావితరాలు కూడా వీటిని కొనసాగించాలి. ఎందుకంటే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. ఎప్పుడైనా ధర్మము కానీ సంస్కృతి కానీ ఏదైనా అనుకోండి, ఈ ఉపన్యాసాల ద్వారా లేదా ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా మాత్రమే నిలబడదు, దీన్ని ఆచరిస్తేనే నిలబడుతుంది. ఈ ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల విషయం పట్ల అవగాహన పెరుగుతుంది, విషయం తెలుస్తుంది. విషయం తెలిస్తే సరిపోదు, దీన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడే ధర్మం నిలబడుతుంది. మనం ధనుర్మాసంలో పాశురాలను అంటే గోదాదేవి పాశురాలను తిరుపావయం చేసే సందర్భంలో భజనలు చేస్తారు. ఆ భజనల్లో కూడా కేవలం భజన అంటే ఒక పాట మాత్రమే కాదు, భజనల్లో భగవంతుని యొక్క లీల, మహాత్మ్యం లేదా వైభవం అవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా మన పిల్లలకు భజనలలో ఉన్నటువంటి ఆ కీర్తనలో ఉన్నటువంటి అర్థాన్ని, తాత్పర్యాన్ని, అంతరార్థాన్ని కూడా పిల్లలకు తెలిపే ప్రయత్నం చేయాలి. అవి చేయడం కాక వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఒక 100% మనం ఆచరించకపోవచ్చు, కానీ మన చేతనైన 5%, 10% మన చేతనైనంతలా మన శక్తి కొలది ధర్మాన్ని ఆచరిస్తేనే ధర్మం నిలబడుతుంది. మనం ఆచరించడమే కాక భావితరాలకు చెప్పి ఆచరింపజేస్తేనే భావితరాల్లో కూడా మన ధర్మం నిలబడుతుంది. ఇది ఇప్పటి పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ పండగల ప్రతి పండగ వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈ విధంగా పరస్పరం తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఈ సంస్కృతి మార్గంలో పయనిద్దాం, ఈ ధార్మిక విలువల్ని
ఈ వైదిక ధార్మిక విలువలు అన్నిటి ఆధ్యాత్మిక విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ నమస్కారం.